అవినీతి లేకుండా పరిపాలన బాగా చేయడమే మా లక్ష్యం. ఇక్కడ ఉన్న పేద ప్రజలకు చాలా మందికి ఇల్లు లేవు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కాకుండా మా మిత్రులు శ్రేయోభిలాషుల ద్వారా పేద ప్రజలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడమే మా లక్ష్యం. రాజకీయాల్లోకి రాకముందు నుంచి 20 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్న కుటుంబం మాదే. కాకులమర్రి శ్రీలత సర్పంచ్ అభ్యర్థిగా ప్రచారంలో తిరుగుతున్న సందర్భంలో ప్రజలకు మేము చేసిన సహాయాన్ని వాళ్ళే వచ్చి కన్నీళ్లు పెట్టుకుని చెప్తుంటే, కొన్ని సంఘటనలు వింటుంటే మాకు దుఃఖం వచ్చింది. ప్రచారంలో తిరుగుతున్న సందర్భంలో ప్రజలు మా కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. మా కుటుంబానికి ఇంతకంటే ఏమి కావాలి? ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. మేము చేసిన సేవలు ప్రజలే చెబుతున్నారు. కాకులమర్రి శ్రీలత గెలిచిన తర్వాత ప్రజల కోసం ఏమైనా చేస్తాం. వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. దాంట్లో చాలా ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి విచ్ వీ నీడ్ టు. ఒకటి మాత్రం పరిపాలన పర్ఫెక్ట్ చేయటం ఫస్ట్ మా టార్గెట్. కరప్షన్ లేకుండా చేయటం మా టార్గెట్. దాని తర్వాత ఏ విధంగానైతే మోడల్ గ్రామ పంచాయతీ పేరు తెచ్చుకోవడానికి ఏవైతే కృషి చేయాలో అవి చేస్తూ, ఇక్కడ ఉన్న మేజర్ ప్రాబ్లం గ్రామంలో చాలామందికి ఇల్లు లేవు. నా కృషి త్రూ గవర్నమెంట్ అండ్ త్రూ ప్రైవేట్ పర్సన్స్ మన ఇన్ఫ్లుయెన్స్ వాడి నిరుపేదలకు, ఎవరైతే కటిక పేద పరిస్థితిలో ఉన్న వాళ్ళతోటి స్టార్ట్ చేసి we want to go for the housing agenda with the support of state government and central government and other people. అది మా ఫస్ట్ టార్గెట్. వాటర్ అవన్నీ ఎజెండా మీకు తెలుసు. దట్ వీ విల్ ఎనీవే బీ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మనం ఉంటాం కాబట్టి అని చెప్తూ, రాజకీయాలలో మేము రావడము, మా కుటుంబం ఇక్కడ ఈ ప్రాంతానికి చేసిన సర్వీసెస్, పర్సనల్గా నేను ఒక 20 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల గురించి ఊహించినప్పటి నుంచే సర్వీసెస్ చేయటం నాకు అలవాటు. ఎక్కడికి వెళ్ళినా నేనే సర్ప్రైజ్ అవుతాను. కొన్ని సందర్భాలల్లో మాకు కూడా దుఃఖం వచ్చింది. నాయన, నువ్వు నాకు సేవ చేసినావు, సర్వీస్ చేసినావు, నాకు హెల్ప్ చేసినావు, నిన్ను చూడకుండానే నేను చచ్చిపోతానేమో అని చెప్పి ఒకరు అడగడం. ప్రచారంలో మా సతీమణి గారు వెళ్ళినప్పుడు నేను చూడాలి ఎట్టి పరిస్థితుల్లో మీ వారిని అంటే, నేను మళ్ళీ వెళ్ళి వారిని కలిసి నా గుండెకు అతుకపోయిన సంఘటనలు ఇవి. ఒక దగ్గరికి వెళ్తే, నా మనవాన్ని బతికించినావు నాయన, నా బిడ్డను చదివించినావు నాయన, నా బిడ్డకు ఫీజు కట్టినావు నాయన అని అనడం, దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఎ సాటిస్ఫాక్షన్. ఈ పాలిటిక్స్ కొన్ని ఓడియాలనుకోవడం, నన్ను మాత్రం ఈరోజు సీతక్క గారు ఓడియాలనడం ఓన్లీ ఫర్ పొలిటికల్ రీజన్స్. మేము ఇక్కడ ఉంటే తనకు ఏదో ఒక కష్టమో రాజకీయంగా అడ్డం వస్తామన్న ఒక ఉద్దేశంతో తాను ఎట్టి పరిస్థితులల్లో మమ్మల్ని ఓడియాలనే ఒక ఉద్దేశంతో తను ముందుకు వస్తుంది. కానీ మా ఎజెండా అది కాదు. అవర్ ఎజెండా ఈజ్ టు డెవలప్ దిస్ ఏరియా. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, మా ఏరియా డెవలప్ కావాలనేది మా లక్ష్యం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.